హిందూపురం, కుప్పం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీడీపీ నేతలను కొనేయాలని జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డికి హుకుం జారీ చేశారా? పెద్దిరెడ్డి ఆ దిశగా పావులు కదుపుతున్నాడా? వీరిద్దరి ప్రయత్నాన్ని బాలకృష్ణ తిప్పికొట్టాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కుప్పం నియోజకవర్గంలో అలాగే హిందూపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ నేతలను ఎంత ఖర్చైనా పర్లేదు కొనేయాలని జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హుకుం జారీ చేశారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అని, అయితే వీరిద్దరి ప్రయత్నాన్ని బాలకృష్ణ తిప్పికొట్టారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సార్. ఏంటి సార్, ఈ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీడీపీ నేతలను కొనేయాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఇవన్నీ ఊరికాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. డబ్బు ఉంది కదా, డబ్బుతోటి ఏమైనా చేయొచ్చు అనుకునేటువంటి కార్యక్రమాలు ఇవి అంతే. ఇక్కడ టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు మనం అవమానించలేం ఇటువంటి చర్చలు చేసి. ఎందుకంటే వాళ్ళు ఎన్నాటికి అబో ఉంటారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రస్తుతం ఆ పార్టీ మీద కానీ ఆ ప్రభుత్వం మీద కానీ జనాలకు ఎలా ఉందంటే, ఇప్పుడు టీడీపీ నాయకులైనా కార్యకర్తలైనా వాళ్ళు కూడా ప్రజల్లో భాగమే కదా. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉనికిని కూడా సహించలేని పరిస్థితిలో ఉన్నారు అందరూ. ఎందుకంటే ఇంకా ఈ పీడ ఇప్పుడు విడుదల వద్దురా బాబు, విరగడ వద్దురా బాబు అని చెప్పి చూస్తా ఉన్నాం. కాబట్టి ఎలాంటి ప్రలోభాలు కూడా లొంగే ప్రసక్తి ఉండదండి. ఒకవేళ వాళ్ళు అటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళది అంతా కూడా అణిచివేత, నిరంకుశం, దుర్మార్గం, పోలీసులను అడ్డు పెట్టుకుని ఇలాంటి దుర్మార్గ వేషాలు వేస్తున్నారు. కాబట్టి ఎక్కడన్నా అక్కడక్కడ ఎవరన్నా ఒకళ్ళిద్దరూ ఆ, మొహమాటానికో భయానికో లొంగిన ఆ రోజు వచ్చేటప్పటికి జలగొట్టేస్తారు. ఆయన వాళ్ళ కార్యకర్తలనే వాళ్ళ నాయకులే నమ్మట్లేనప్పుడు వీళ్ళు ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు వాళ్ళు ఎవరో కూడా కాడి వదిలేశారు. ఉమ్. అసలు వాళ్ళు ఎవరో కూడా పట్టించుకుంటూ మానేశారు. వాళ్ళు ఇదివరకట్లాగా 2019 లాగా జగన్మోహన్ రెడ్డి చాలా మంది ఉత్సాహంగా పనిచేశారండి. వాళ్ళందరూ కూడా కాడి పారేశారు. ఇంక ఈయన మీద హోప్స్ లేవు వాళ్ళు ఎవరికైనా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వస్తుందేమో అని ఒక సంవత్సరం క్రితం వరకు ఏదైనా కొంచెం ఆశ ఉంది. లోకేష్ గారు పాదయాత్ర మొదలెట్టక ముందు, చంద్రబాబు నాయుడు గారు జనాల్లోకి రాకముందు, ఈ పర్యటన అయి పెట్టక ముందు టీడీపీకి ఊపు వస్తుంది, టీడీపీ మళ్ళీ పుంజుకుంటుందన్న వార్తలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి చేస్తాడో, డబ్బు ఉంది, పైన మోడీ గారి సహకారం ఉంది, ఈయన పర్లేదు, ఈయన నెగ్గుకు రాగలడని కొంచెం ఏదో మినుకు మినుకుమంటే ఆశ ఉండేది వాళ్ళకి. తర్వాత తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్టులు ఇంకా దిగజారిపోయిన వీళ్ళ వ్యవహారం, అక్కడ పొంగునూరు దగ్గర అంగళ్ళు ఆ గొడవలో ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా దూరం అయిపోతాం మొదలుపెట్టారు. ఎందుకంటే ఎన్నాళ్ళన్నా ఎవడు సహిస్తాడండి? వాళ్ళు కూడా ప్రజలే కదా. ఈ అరాచకాలను వాళ్ళు తిరిగి తిరిగి పోలీసు వాళ్ళు సపోర్ట్ ఉండేవారు, పోలీసు వాళ్ళు కొడుతున్నారు. వాళ్ళ కార్యకర్తల నాయకులు ఉంటే వాళ్ళకి కార్యకర్తల నాయకుల మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఇవాళ ఏకంగా ఎమ్మెల్యేలకే టెండర్ పెట్టాడు. ఇన్నాళ్ళు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఎన్ని చేసిన వాళ్ళు అందరినీ కూడా మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, మీకు టికెట్ లేదు, మీ పని చూసుకొని తూర్పు తిరిగి దండం పెట్టండి అని చెప్తున్నాడు. వాళ్ళు ఎందుకుంటారు కూడా? అస్సలు విశ్వసనీయత లేని వ్యక్తిరా బాబు మన నాయకుడు అని చెప్పేసి వాళ్ళు చాలా ఫీల్ అవుతా ఉన్నారు. కాబట్టి మీరు ఎలాంటి వ్యవహారాలు అనుకుంటాయంటే కేవలం డబ్బుతోటే పని జరుగుద్ది, డబ్బుతోటి ఎవరినన్నా కొనొచ్చు అనుకుంటే కొంతవరకు నిజమే అది. కానీ ఇలా ఎన్నికలు, రాజకీయాలు, ప్రత్యర్థి పార్టీలు కొనాలనుకుంటే ఏ ముక్కు ముఖం తెలియనోడు కూడా కథ డబ్బు మూటలట్టుకొచ్చి ఎదటోళ్ళని కొనేసుకుని కూడా ఎలక్షన్ చేయొచ్చు. అది జరుగుద్దా? జరగదండి. ఉమ్. ఎందుకంటే ఆయన టార్గెట్ చంద్రబాబు గారిని ఓడించాలని ట్రై చేస్తున్నాడు. అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు. కానీ అసలు ఈ క్రమంలో ఆయన సీటే పోయిలో ఉన్నాయి, పులివెందుల సీటు. ఉమ్. వాళ్ళు ఏంటి ఓవర్ కాన్ఫిడెన్స్, మాకు ఇక్కడ తిరగలేదు కదా అనుకుంటున్నాం. ఇప్పుడు ఆయన బహుశా పులివెందుల సీటు మారచ్చు, ఏ జమ్మల మడుగు వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళినా పోతాడు. ఇప్పటికే చాలా మంది ఎందుకంటే ఎమ్మెల్యేలను కూడా తన సొంత నియోజకవర్గం నుంచి వేరే ఆ, నియోజకవర్గంలో పోటీ చేయించే ఆ- ఆ- ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అటు తెలుస్తుంది. ఇటు వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, తను కూడా మారుతాడు అక్కడో చోటకి. ఎందుకంటే సేఫ్ సీట్ లేదు అక్కడ అనుకో ఉమ్. వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా
ప్రభుత్వ వ్యతిరేక గోలులు వేస్తున్నాయండి. జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరికీ నచ్చట్లేదు, వెగుటొచ్చేసాడు. ఆయన్ని ఎంతో ప్రేమించిన జనాలు కూడా ఆయన పట్ల విముఖతతో ఉన్నారు. మ్యాక్సిమం ఆయనకి ఇదివరకు 51% ఓటింగ్ వచ్చింది. ఈసారి అది 21 నుంచి 25% పడిపోయింది. దాదాపు ఈయన 26-25% ఓటింగ్ కోల్పోయాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈయన ప్రత్యర్థిగా మాత్రం ఉంటాడు, సమీప ప్రత్యర్థిగా కూడా ఉండడం ఈ నియోజకవర్గాలు, చాలా నియోజకవర్గాల్లో. ఉమ్. వీళ్ళకి టీడీపీ వాళ్ళకి 2019లో టీడీపీకి 23 సీట్లనే వచ్చినాయి. వీళ్ళకి 10 లోపు వస్తాయండి, సింగిల్ డిజిట్లోనే ఉంటారు బహుశా. ఇది చాలా ఓకే. దారుణంగా ఉంది పరిస్థితికి. వాళ్ళు కాడి పారేయకుండా ఏదో తన ప్రయత్నం తను చేస్తున్నాడు. నిండా మునిగినోడు చలియటన్నట్టు బరిదెగించి వ్యవహరిస్తున్నాడు చాలా విషయాల్లో. బయటకు వచ్చేమో నేను చాలా మంచివాడిని, ఆ, ప్రేమగా చూడాలి ప్రజల్ని, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. చేసి పనులన్నీనేమో వేరేగా ఉంటాయి. నీతి, ఉమ్. ధర్మం, న్యాయం ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. నిన్న మొన్న ఆ సెమీ క్రిస్మస్ దాంట్లో మాట్లాడుతున్నాడు చూడండి. ఉమ్. బైబిల్లో వాక్యాలు చదువుతున్నాడు. నిజంగా బైబిల్లో వాక్యాలు చదివినట్టు అవి ఆచరించాలి క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు అవన్నీ ఆచరించాలి. అంటే మి- మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నాకు తెలిసిన చాలా మంది క్రైస్తవులు ఆ, వాళ్ళు బైబిల్ మార్గాన్ని అనుసరిస్తారు నిజంగానే. ఉమ్. వాళ్ళకి మరి ఎందుకో తెలియదు కానీ అంత కమిట్మెంట్ తోటి ఉంటారు. ఈయన నిజమైన క్రైస్తవుడు కాదు అసలు. ఈయనకి ఏ మతం కూడా లేదు. ఉమ్. ఆయన అభిమతమే మతం అంతే. ఆయన ఏమనుకుంటున్నాడో అధికారమే ఆయనకి. ఎందుకంటే ఆయన లేకపోతే ఆయన అసలు ఆయన నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోతారు. అందుకని ఇప్పుడు అధికారం అనేటువంటిది అత్యంత అవసరం ఆయనకి. గత 2019 అధికారం రాకపోయినా పర్లేదు కానీ ఆయనకి ఉమ్. ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు అధికారం రాకపోతే చాలా డేంజర్, చాలా ఇబ్బంది. వాళ్ళు ఉనికిని కోల్పోతారు, వాళ్ళు ఎవరో ఉండరు ఇంకా. ఓకే, అంటే వాళ్ళ రాజకీయ ముఖ ఉనికే చిత్రం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రాజకీయ ముఖ చిత్రంలో వాళ్ళు క్లోజ్ అయిపోతారు. పొలిటికల్ స్టోరీ ఇంక ఎండ్కి వచ్చేస్తుంది. అందుకని ఏ మార్గం ఉంటే ఆ మార్గం ట్రై చేస్తారు. ఆ ఉమ్. క్రమంలో ఇప్పుడు వీళ్ళు చూడండి, ఆ, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడించాలి. వాళ్ళ ఉమ్. తరం ఏంటండి వాళ్ళు ఓడించడం? చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేసాడని ఓడిస్తారు వాళ్ళు? ఎంతమందిని అనుకునేస్తాడు నాయకుల్ని? ఒక నాయకుడు మా సపోజ్ వాళ్ళ పార్టీ మార్పించారు అనుకోండి, ఇంకోటి ఉంటాడు ఇక. అలా ఇద్దరు లక్షలాది మంది ఉంటారు కదా వాళ్ళ తర్వాత వాళ్ళు. పైగా రేపో మాపో అధికారంలోకి వస్తుంది టీడీపీ అనుకున్నప్పుడు అంత అవివేకంగా ఎవడ పార్టీ మారుతాడో, వీళ్ళు ఎంత డబ్బు ఇస్తే మాత్రం. కాబట్టి అవన్నీ ప్రయాస పడతారు, ప్రయత్నాలు ఓకే, చేస్తారు. అంటే కాబట్టి గతంలో వృధా జగన్మోహన్ ప్రయాసం. రెడ్డి కుప్పం నియోజకవర్గంలో ద్వితీయ స్థాయి టీడీపీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొనేయాలనేటువంటి ప్రయత్నం చేశారు, దాంట్లో విఫలమయ్యారని. ఇప్పుడు బాలకృష్ణని టార్గెట్ చేస్తూ హిందూపూర్ నియోజకవర్గంలో దీపికా రెడ్డి అనే వ్యక్తి ద్వారా ఇప్పుడు అక్కడ ద్వితీయ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరినీ ఎంత ఖర్చు అయినా పర్లేదు కొనేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగానే దీపికా రెడ్డి ఆ నియోజకవర్గంలో తిష్ట వేశారు. తిష్ట వేసి ఇప్పుడు ద్వితీయ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుస్తున్నారు. వాళ్ళకి ప్రలోభాలకి లోన్ చేసే విధంగా కూడా వాళ్ళతో మాటామంతి చేస్తున్నారు. కానీ వాళ్ళు ఒప్పుకోని పక్షంలో వాళ్ళపై కేసులు పెడతామంటూ కూడా బెదిరిస్తున్నారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్ ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? వాళ్ళు ప్రయత్నాలు చేస్తారండి. అది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఎలక్షన్లు వచ్చేటప్పుడు అవతల పార్టీలో కొంచెం నాయకులు మన వైపు రాకపోవడానికి చూస్తూ ఉంటారు చాలా మంది. ఉమ్. తమ వైపు లాక్కుని ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఇదివరకు ఏదో ప్రలోభ పెడతారు, మన అధికారులకు వచ్చేసరికి మీకు ఏ పనులు చేసి పెడతాం, మీకు పదవులు ఇస్తాం, అది ఇది అని చెప్తారు. కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఉమ్. ఇప్పుడు వీళ్ళు కొంచెం డబ్బు ఆశ అది చూపించవచ్చు, లేదంటే బెదిరిస్తారు కేసులు పెడతానికి. ఒకవేళ కేసులు పెట్టినా బెదరండి ఎవరు. ఎందుకంటే 2-3 నెలలు ఎలక్షన్లు అయిపోతాయి, వీళ్ళు ఇంటికి దుకాణం సర్దుకుని వెళ్ళిపోతారు. ఈ టైంలో ఎవడన్నా తప్పు చేస్తాడా? చూస్తా చూస్తా మంటల్లో గోతుల్లో దిగుతాడు ఎవడన్నా? ఒకవేళ అలా ప్రయత్నం చేసినా కానీ ఆ డబ్బులు కట్టిస్తే తినేసేసి పై చేతులు ఎత్తేస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ప్రలోభాలు లొంగరు. ఒకవేళ లొంగితే కూడా వాళ్ళు పాడైపోతారు అంతే. ఉమ్. తర్వాత అనుకుంటారు 70 పప్పులు కాలేసాం మేము అనుకుంటాం. దీనివల్ల దానికి భయపడాల్సిన పని లేదు. ఈ పార్టీ వాళ్ళ కేడర్ ధైర్యం చెప్పి అక్కడికక్కడ ఇన్ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పార్టీకి నా లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా ఫైట్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత టీడీపీ ప్రతిష్ట బాగా పెరిగింది వాళ్ళకి. ఉమ్. చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్కి అసలు ఆ నాయకత్వంలో పనిచేస్తున్నాం చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. డెఫినెట్ గా ఎవడో ఒకడు ఉంటాడు డబ్బులకి లొంగిపోయి కూడా ఎందుకుంటారు.
పార్టీలో పదవులు అనిపించి మంత్రులు చేసినట్టే పార్టీ మారిపోయారు. అలా పోతే పోతారు, ఏమో. అవును. దాని గురించి నాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళ దాంట్లో అందులో పోతే అందులో ఇందులోకి వచ్చేసి కూడా ఉంటారు. అధికారం ఉంది కదా, వీళ్ళు గేట్లు ఎత్తితే ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపోతున్నాయి అక్కడ. కుప్పంలోనే, కుప్పంలో కానీ హిందూపురంలో కానీ ఊళ్ళు ఊళ్ళు వచ్చేసి చేరిపోతున్నారు. గ్రామాలు ఒకళ్ళిద్దరు కాదు. కాబట్టి అదేం పెద్ద సమస్య ఏం కాదు. వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి వేరే ప్రజల నుంచి లేవు ఓట్లు. ఓకే. ప్రజలను మెప్పించే పరిస్థితి లేదు, ఇంక సీన్ లేదు, అయిపోయింది అతను. ఇక ఇలాంటి మార్గాలు ట్రై చేస్తారు, మాక్సిమం ట్రై చేస్తారు. ఇంకా ఓకే. ఆ అన్ని చోట్ల ప్రభావం. ట్రై చేస్తారు. ఓకే. సార్, ఆ ప్రభావం తెలుగుదేశం పార్టీ మీద పడే అవకాశం లేదంటారు అయితే స్పష్టంగా. ఇల్లు ట్రై చేస్తారా? వీళ్ళు ట్రై చేయరా? వీళ్ళు ఏమైనా సన్నసలు అనుకుంటున్నారు మీరు ఏంటి? ఉమ్. వాళ్ళు ట్రై చేస్తే వీళ్ళు చూస్తూ ఊరుకుంటారా? నోట్లో వేసుకుని వీళ్ళు చేస్తారు. ఓకే. మీరు మరీ అంత సన్నాసిలో చూడండి. జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద వీరుడు సూర్యుడు అన్నట్టు చెప్తాడు. సన్నాసులు వాళ్ళు. వాళ్ళకి ఏం తెలుసండి? నిజంగా బుద్ధి బుర్ర ఉన్నవాడైతే ఇలా పరిపాలన చేస్తాడా? ఇంత ఉమ్. వ్యతిరేకత మూటగట్టుకుంటాడు 4 ఏళ్లలోనే. ఇప్పుడు 4 ఏళ్లకు మా వ్యతిరేకత అనుకుంటున్నారు మీరు. మొదటి 2 ఏళ్ళకి వ్యతిరేకత వచ్చేసింది. ఎంత దద్దమ్మ కాకపోతే అలా పరిపాలన చేస్తారండి. అతనికి వచ్చిన మ్యాండేట్ కి కనీసం 15 ఏళ్ల పాటు అతను కదప లేకుండా ఉండాలి. కనీసం 10 ఏళ్ల పాటు కదప లేకుండా ఉండాలి ఎవడన్నా. అలాంటిది 4 ఏళ్ళకి దండంలో బాబుని దొబ్బేయంటారు అందరూ. ఆ ఉమ్. వీధుల్లో గట్ట తిట్టుకుంటారు చూడండి, పచ్చి బూతులు తిట్టేస్తున్నారు. ఒకవేళ మీరు నేను మళ్ళాటి వాళ్ళు మారిపోతే ఎవడు పట్టించుకుంటాడో? కొత్త అనుకుంటారు. ఉమ్. ఎవడు వెళ్ళిపోతే కూడా ఎవడు పట్టించుకోడండి. ఎందుకంటే వాళ్ళు ఓకే. గంగలో దూకినట్టే వాళ్ళు. ఆ దరిద్రాన్ని నేల పోయి దరిద్రాన్ని నెత్తికి రాసుకుంటాడు ఎవడన్నా. ఒకవేళ ఎవడన్నా ఆశపడితే పడతాడు. మీకు మమ్మీ సినిమాలో చూడండి, ఆడు ఎవడో చిన్న బంగారం పోస్తూ ఉండిపోయిందని లోపలికి వెళ్తాడు. ఆ డోర్ ఉమ్. మూసిపోతాడు, వాళ్ళు తీరిపోతాడు, వెనక్కి రాలండి. అలాగే అయిపోతారు. మమ్మీ సినిమా ఓకే. చూసారా? మమ్మీ సినిమా, చూసారు. మమ్మీ అని ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చింది చూసారా మీరు? అవునవును, ఈజిప్ట్ చూసారు. ఆ వాటిల్లో పెద్ద పెద్ద దాంట్లో ఉంటాడు. ఆ బంగారం గట్ట కోసం వెనక్కి వెళ్తాడు ఒకడు, ఉమ్. పారిపోకుండా. అవన్నీ మూసిపోతున్నాయని తెలిసి పారిపోకుండా మళ్ళీ వెనక్కి వెళ్తాడు, ఆశపడతాడు, డోర్ మూసిపోతాడు. తోలు ఉమ్. తీరిపోయిందా? అలాగే అవుతుంది, అలాగే ఆశపడుతుంది అందులో. దురాశను కనెక్ట్ ఎందుకంటే చేయడానికి. వాళ్ళ పని అయిపోయింది. ఇంకెవడో ఉమ్. ఉండరండి. వాళ్ళు ఏంటండి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అంటే ఓకే. చేసి పనే ఉంది, ప్రజలకి చేస్తానికి అయిపోయింది, ఇంక చేసేది ఏం చేతిలో లేదు, పని చేతిలో లేదు. ఉమ్. వాళ్ళు ఏం చెప్పినా నమ్మరు, నమ్మే పరిస్థితి ఓకే. లేదు. వాళ్ళ ముఖం చూస్తారో నమ్మబుద్ధి చేస్తలేదు ఎవరికి, ఎందుకంటే వాళ్ళు అన్ని అబద్ధాలు ఆడుతున్నారని తెలుసు. ఉమ్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.